హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ అండి సగ్గు బియ్యంతో పునుగులు చేయబోతున్నాను. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా. మరి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు సగ్గు బియ్యం తీసుకొని ఇట్లా 2 times వాష్ చేసుకుంటున్నానండి. సగ్గు బియ్యం అనేది దొడ్డుగా ఉండాలండి, అంటే లావుగా. సన్నగా ఉంటే మనం నానబెడతాము, అందులో కలిసిపోతుందండి, అందుకని లావుగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ వంచేసేసి ఇందులో కొంచెం పుల్లటి పెరుగు 1 కప్పు వేసుకోవాలి. అదే కప్పులో సగం కప్ ఏమో వాటర్ కూడా పోసేసుకొని ఇట్లాగా కలుపుకొని లిడ్ పెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం తీసి చూసారుగా సగ్గుబియ్యం ఎంత మంచిగా నానినాయో. ఇప్పుడు ఇందులో క్యూమెన్ సీడ్స్ ఏమో 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే బియ్య పిండి, మనం కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాక బియ్య పిండి కూడా 1 కప్పు తీసుకుంటున్నాను. ఇది ఒకసారి ఇట్లాగా కలుపుకున్నాక గోధుమ పిండి 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇది గ్రిప్ కోసం వేసుకుంటున్నాం. మనం పునుగులు మంచిగా వస్తాయండి, పగిలిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాక కరివేపాకు ఏమో 4 రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా అంతే కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ మీడియం సైజ్ తీసుకున్నాను, అది కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ 2 తీసుకున్నాను, అవి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇట్లాగా మనం కలుపుకోవాలి. సాల్ట్ అనేది సరిపోనేసుకోవాలి. నేను స్పూన్ మీద కొంచెం వేసుకున్నాను. అట్లాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి, 1 స్పూన్ వేసుకున్నాను. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇది 1 స్పూన్ వేసుకున్నాను. వాటర్ కొంచెం పోసుకొని ఇట్లా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మంచిగా ఇలా కలుపుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుంటున్నాను. ఇందులో ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆయిల్లో మనం పునుగులు వేసేటప్పుడు మునిగేంత ఉండాలి ఆయిల్ కూడా, లేకపోతే కొంచెం పోసామంటే ఫ్రై అనేది సరిగ్గా కావు. చూసారుగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పునుగులు ఒకవైపు ఫ్రై అయినాయండి, మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు మనం తీసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే ఏమవుతుందంటే పైన ఫ్రై అయితే లోనేమో కావండి, పిండి పిండిగా ఉంటాయి. మళ్ళీ ఇలాగనే మనం ఆయిల్లో వేసేసుకుంటూ ఉండాలి. ఇంతేనండి, సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయినాయండి. ఇందులో టమాటా చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.